మనం ఈ 2 వాక్యాల ద్వారా గ్రహించాలి. మరి బలమైన హస్తము బాహువు చాపి దేవుడు వారిని విడిపించాడంటే చూడండి, మరి ఆయన హస్తాలు ఎంత శక్తి గలవో మనము ఊహించటానికి కూడా సాధ్యమవ్వదు. అంత బలమైనటువంటి హస్తాన్ని చాపి దేవుడు తన ప్రజల్ని విడుదల చేశాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని అరచేతులతో చెక్కి ఉన్నాను అని. హస్తబలము చేత, తన బాహుబలము చేత దేవుని ప్రజల్ని విడిపించాడంటే ఆయన ఎంత బలమైనటువంటి దేవుడో మనం గ్రహించగలం. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఆకాశం నా పాదపీఠం, నాకు సింహాసనం, భూమి నా పాదపీఠము అంటాడు. అప్పుడు భూమి మీద ఆయన కాలు పెడితే ఆకాశం ఆయన సింహాసనం అంటే మరి ఎంత ఎత్తైన దేవుడో, ఎంత బలమైన దేవుడో ఒక్కసారి ఊహించుకోగలిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతటి గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు అని. గనుక ఆయన దృష్టికి మనము ఒక చీమల్లాగా కనబడవచ్చు, చీమల్లాగా ఉంటాం. మరి అంత భూమి ఆయన పాదపీఠం, ఆ తర్వాత ఆకాశం ఆయన సింహాసనమై ఉంటే అంతటి ఉన్నతమైనటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడల్లా దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారిని పాలుతేనెలు ప్రవహించే దేశానికి చేర్చాలని కోరుకున్న వాడై తన బాహుబలము చేత వారిని విడిపించాడు. ఫరో ఐగుప్తు దేశమందు వారిని బాధ పెట్టినప్పుడల్లా అనేక కారణాల ద్వారా వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు ప్రయాసపడ్డాడు. ముఖ్యముగా దేవుడు తన బాహుబలాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. ఎందుకు అలా చేయవలసి వచ్చింది? ఎందుకు దేవుడు తన హస్తాన్ని చాపి, తన బాహుబలాన్ని చాపి తన ప్రజల్ని విడిపించాలని కోరుకున్నాడు? విడిపించాలనుకున్నాడు. వై? ఎందుకు? ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రశ్నలతో జవాబుతో మనము ధ్యానించడం బైబిల్ స్టడీ అంటే అదే. ఏదో ప్రసంగంలా కాదు, కానీ ఎందుకు వారిని విడిపించాడు, కారణాలు ఏంటి అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడంటే బాహుబలము చేత, చాచిన హస్తము చేత వారిని విడిపించాడు. ఎందుకు దేవుడు వాళ్ళని అలా విడిపించాలని కోరుకున్నాడు? మొదటిగా నిర్గమకాండం 7వ అధ్యాయము 5వ వాక్యములో చూడండి. చూడండి, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు అంటాడు. 7వ అధ్యాయము 5వ వాక్యములో మనం చదివితే, నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. అందుకు దేవుడు ఏం చేశాడంటే చేయి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పించాడు. ఎందుకు రప్పించాడు అంటే ప్రజలు గ్రహించుకోవాలి ఏమని, నేనే యెహోవాను అని. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. అయితే ఆజ్ఞలు ఇవ్వటానికి ముందుగానే తనను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు ఇలాంటి కార్యాలు ఎవరు కూడా చేయలేరు. ఆల్రెడీ అంతకుముందే చాలా వేరే వేరే విగ్రహాలని పూజ చేసేటువంటి పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే అంతకు మునిపే సృష్టి అంధకారముగా, నిరాకారముగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే 333 కోట్ల లూసిఫర్, అతని యొక్క అనుచరులు భూమి మీద పడ్డప్పుడు భూమిని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. గనుక ఒకవైపు సాతాన్లు వాళ్ళ విగ్రహాలుగా అవి మనుషులను ప్రేరేపిస్తూ మనుషులని మాయలలో జొచ్చుకునేటట్లుగా క్రియ చేస్తూ ఉంటే దేవుడు తన బాహుబలాన్ని చాపి వారిని విడిపించాడు. ఎందుకంటే నేను నిజమైన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు కూడా లేరు అని ప్రజలు గ్రహించుకునేటట్లు. ఈ మాటను బట్టి ఈ రోజుల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన తన బాహువును చాపి మనల్ని కూడా రక్షించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా.
మనము కూడా గతంలో పాపపు బానిసత్వంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, విగ్రహారాధన శాపంలో ఉన్నవాళ్ళం. కానీ యేసయ్య తన బాహువును చాపి మనల్ని కూడా ఆయన రక్షించాడు. ఎందుకు దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఈ మార్గంలో నడిపించుచున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మనము కూడా గ్రహించుకునేందుకు దేవుడు మనకు తన బాహువును చాపి మనల్ని కూడా రక్షించాడు. గనుక జీవితకాలం అంతయు కూడా మనకు ఒక ఒప్పుకోలు ఉండాలి. ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు అని దేవుడు ఆయన చెప్పినట్లుగా మనము కూడా అదే ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఎందుకంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అగ్ని వంటి శోధనలు, ముఖ్యముగా ఆ అగ్నిగుండములు వాళ్ళు వేయబడ్డప్పుడు వేయటానికి ముందుగానే ఆ రాజుతో వాళ్ళు అంటారు, ఏమని, రాజా, నీవు ప్రతిష్ఠించినటువంటి బంగారు ప్రతిమకి మేము నమస్కారం చెయ్యం. మా దేవుడు జీవము కలిగిన వాడు, నీవు అగ్నిగుండంలో వేసినా కూడా అక్కడి నుంచి మమ్మల్ని సజీవంగా లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. పొరపాటున మేము మాత్రం ఆ బొమ్మకి, ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చెయ్యము అన్నారు. అప్పుడేం జరిగింది? అగ్నిగుండంలో వేశారు, వేసినా కూడా వాళ్ళు కాలిపోలేదు. ఆ తర్వాత రాజు కూడా చాటింపు చేశాడు, ఏమని, షద్రక్ మెషక్ అబేద్నెగోలు వీరి దేవుడే నిజమైన దేవుడని. హల్లెలూయా. గనుక ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో అనేక మంది ప్రజలు తెలుసుకోగలుగుతూ ఉన్నారు, ఏమని, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని. మరొక వైపు కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు, అనేక మతాలలో మతపిచ్చి కులపిచ్చి కలిగిన వాళ్ళు అంటారు, మేము నమ్ముకున్న దేవుడే గొప్పవాళ్ళు అంటారు. ఈ రోజులు ఎక్కువ డిబేట్లు కూడా జరుగుతూ ఉంటాయి, ప్రూఫ్ చేయండి మా దేవుడు గొప్పవాడు అని. కానీ వారు సరైన ఒక ఆధారాలు లేకుండా ఉండుట చేత జవాబు చెప్పలేకపోతూ ఉన్నారు. చివరికి ఏం మాట్లాడిన పరిస్థితుల్లో కలవరాలు పెట్టి, గొడవలు పెట్టి మౌనంగా ఉండిపోతూ ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, తమ వాదములు ఎందుకు వారు వ్యర్థులైరి అని. ఇప్పుడు వాదాలు పెట్టుకుంటే మా దేవుడు గొప్పడు అని డిబేట్లు పెట్టుకొని అనేక చోట్ల ప్రూఫ్ చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అనేక ఆధారాలు యెరూషలేములో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, ఇహలోక దేవత మనోనేత్రములను ఏం చేసింది? గ్రుడ్డితనాన్ని కలగజేసింది. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉంటాయి అన్నట్లుగా ప్రజల యొక్క మనోనేత్రాలు గురుడితనంగా ఉన్నాయి. మనం చెప్పిన వాళ్ళకి వెరితనంగా. కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, సిలువను గురించిన వార్త ప్రజలకి వెరితనంగా ఉంది అని. వెరితనంగా. ఆయన దేవుడైతే ఆయన ఎందుకు సిలువకు వేయాలి? ఆయన దేవుడైతే ఆయన అలాంటి బాధలు ఎందుకు పడాలి? ఆయనే సిలువకు వేయబడితే మనుషులను ఏం రక్షిస్తాడు అని రకరకాలుగా అపహాస్యం చేసి నవ్వేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదు. కనుకనే సిలువను గురించిన వార్త ప్రజలకి ఒక హేళనగా ఉంటే మనకు అది రక్షణను కలుగజేసి ఉన్నది. హల్లెలూయా. గనుక లోకంలో చాలామంది ప్రజలకు రక్షణ లేదు, వారి యొక్క మనోనేత్రాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. కానీ దేవుడు తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించినట్లు మనల్ని కూడా ఆయన రక్షించాడు. కారణం ఏంటో తెలుసునా? మనము గ్రహించుకోవాలి, ఏమని? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు అని మనం గ్రహించుకునేటట్లు కూడా మనకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. నిర్గమకాండం 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 2వ కారణం, 2వ మాట, 8వ అధ్యాయం 10వ వాక్యములో, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు. చాలు చూడండి. దేవుడు తన బాహుబలాన్ని చాపి, బలమైన హస్తాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. ఏ విధంగా విడిపించాడు అనే సంగతి చెప్తూ ఉన్నాను. ఏ విధంగా విడిపించాడు? బలమైన హస్తాన్ని చాపి, బాహుబలాన్ని చాపి దేవుడు విడిపించాడు. ఎందుకంటే మొదటిగా ఆయనే దేవుడు అని ప్రజలు తెలుసుకునేటట్లు. రెండవదిగా ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అంటాడు. యెహోవా వంటి వారెవరునూ లేరు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ కూడా లేరు.
ఒకటి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని గ్రహించుకునేటట్లు. రెండవదిగా, ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు అని. ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు. ఫిలిప్పి సంఘానికి కూడా పౌలు గారు ఒక మాట అంటారు. ఏమని? ఫిలిప్పి సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని 10వ వాక్యాన్ని మీరు చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ ప్రతివాని మోకాలును ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు అన్నప్పుడు ఏ విధంగా పౌలు గారు సంఘానికి చెప్తారు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి అన్ని నామముల కంటే అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును అని. చాలామంది దేవుళ్ళు, భక్తులు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు తప్ప వేరే ఎవరు కూడా లేరు. గనుక ఈ రోజుల్లో ఒక ప్రూఫ్ ఏంటంటే, దేవుడు ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు, అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహింపబడి ఉన్నది, అధికముగా ఆయన హెచ్చింపబడి ఉన్నాడు అని. ఈ మాట లోకస్తులకి చెప్తే వాళ్ళకి భయంకరమైన కోపం, వెరితనం, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మాటను యేసుక్రీస్తు ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు అని చెప్తే పొరపాటున అంగీకరించారు. మునుపు మీతో చెప్పినట్లుగా ఇహలోక దేవత వారి మనోనేత్రములను ఏం చేసింది? గ్రుడ్డితనాన్ని కలగజేసింది. గనుక వాళ్ళకి చెప్పడం కూడా అనవసరం. పందుల ముందు ముత్యాలు వేసినట్టుగా ఉంటాయి. మత్తయి సువార్తలో పౌలు గారు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, సువార్త, క్రీస్తుని గురించిన వార్త ప్రజలకు తెలియజేసినప్పుడు అంగీకరించే వాళ్ళు ఉన్నారు. కొందరు తెలిసినా అంగీకరించిన ప్రజలు ఉన్నారు. తెలిసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా ఏం ప్రయోజనం? తెలియని వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు, కానీ తెలిసిన వాళ్ళకి ఏమీ చెప్పలేము. కనుక ఈ రోజుల్లో సువార్త అనేది ఏదో అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి మీరు యేసుప్రభు నమ్మండి అంటే నమ్ముతారా? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ముఖ్యముగా ప్రార్థన ద్వారానే నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలిసి కూడా కొందరు నమ్మరు. ఒకటి, కులము, మతము, మా మతం వేరు, మా కులం వేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఆబ్జెక్షన్. అప్పుడప్పుడు కొంతమంది ముస్లిమ్స్ వస్తారు. నేను అద్దంకిలో ఉన్నప్పుడు ఒక 3-4 ఫ్యామిలీలు, ముస్లిమ్స్ ఫ్యామిలీలు, వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే తెగించి చెప్పేశారు వాళ్ళ మసీదులో, మీరు చర్చికి వెళ్తున్నారు, మీకు పెళ్ళిళ్ళు కానీ సమాధులు కానీ మా కులంలో ఉన్న వెలివేస్తామని. వేసుకోపోవయ్యా, మేము అసలు ఇంకా రామని చెప్పేసింది ఆ తల్లి. ఒక 3-4 ఫ్యామిలీలు, ముస్లిమ్స్ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు, వాళ్ళు తెగించారు. కొంతమంది అయితే తెగించని పరిస్థితి. ఇంకో ఫ్యామిలీ ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు చిలుకలూరుపేటలో నేను సేవ చేస్తున్నప్పుడు ఇంకొక ఊరు నుండి సీక్రెట్గా వచ్చేవాళ్ళు. సీక్రెట్గా బైబిల్ని కూడా బ్యాగ్లో పెట్టుకొని ఏదో సంతకెళ్ళినట్టుగా వచ్చేవాళ్ళు. ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు. ఏంటన్నా మరి ఈ పరిస్థితి అంటే, అన్న మా వాళ్ళకి తెలిస్తే అసలు ఒప్పుకోరు, వెలివేస్తారు, కనుక ఏదో చుట్టాలింటికి వెళ్ళి వస్తున్నాం అన్నట్లుగా ప్రార్థనలో ఉండి వెళ్ళిపోతున్నామన్నా ప్రార్థన చేయండి అంటాడు. అయినా వాళ్ళ యొక్క త్యాగాన్ని బట్టి నేను సంతోషపడ్డాను. కొందరు అలాంటి ఒక పరిస్థితుల్లోకి రారు. ఎందుకంటే మా కులం గొప్పది. ఇంకొక కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు. అన్న యేసుప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకుని మందిరానికి వచ్చేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి తమ్ముడు కూడా మారాడు. అద్దంకిలోనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. అన్న కుటుంబం మారింది, మందిరానికి వచ్చి బాగానే ఉన్నారు. ఆయన ద్వారా తమ్ముడు మారాడు, మందిరానికి వచ్చారు. కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత ఆయన షాప్లో పనిచేస్తాడు. వాళ్ళ కులస్తులు, వాళ్ళ బంధువులు చెప్పారంటే, వరే యేసుప్రభుని ఎందుకురా నమ్మేవు? మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్ట చేస్తావు? మన కులం ఏంటి, మన మతం ఏంటి అని చెప్పి తిట్టేసరికి ఇప్పుడు ఏం చేశాడంటే,
ఇప్పుడు ఆయన నల్లటి వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉన్నాడు. పూర్తిగా విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఏంటన్నా అంటే, ఏం చేస్తావన్నా, మరి మా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు. వాళ్ళ తమ్ముడు మాత్రం యేసుప్రభుని అంగీకరించాడు, బాప్తిసం తీసుకొని కుటుంబ సమేతంగా మందిరానికి వస్తున్నాడు. ఆయన మాత్రం పొరపాటున మరలా వెనకబడిపోలేదు. కుమార్తెకి వివాహ సంబంధ విషయంలో కూడా ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు, మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయి కూడా చర్చికి వెళ్ళే విశ్వాసి దొరికాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొందరు విశ్వాసుల్లో కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మరలా కొన్ని కారణాలను బట్టి వెనకబడిపోతూ ఉంటారు. కొందరైతే మా కులం వేరు, మా మతం వేరు అనుకుంటారు. అయితే ఆయన పొరపాటున యేసుక్రీస్తును వదలలేదు. ఆయన కోరుకున్నట్లుగానే వాళ్ళ కుటుంబాలు కార్యం చేశారు. ఇప్పుడు ఆ తమ్ముడు సంఘంలో ఒక మంచి విశ్వాసం కొనసాగుతూ ఉంటే, అన్న ఇప్పుడు లోకములో పూర్తిగా విగ్రహారాధికుడిగా మారిపోయాడు. దేవుడు ఆయన వంటి వాడు ఎవడు కూడా లేడు అని తెలుసుకున్నా కూడా మరలా విగ్రహారాధన శాపానికి వెళ్ళిపోయాడంటే చూడండి, ఇలా కొంతమంది వారి యొక్క మనోనేత్రములను సాతానుడు గ్రొడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. కానీ మన మనోనేత్రాలు దేవుడు వెలిగింప చేసి ఉండగా పొరపాటున మరలా విగ్రహారాధనకి, లోక సంబంధమైన మూల ఆచారాలు, వాటికి ఎల్లప్పుడూ మనము దూరంగా ఉందుముగాక. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయము 22-23 వాక్యాల్లో మనం చదివితే, అక్కడ మూడవదిగా దేవుడు తన బాహుబలాన్ని చాపి విడిపించాడు. ఎందుకు అంటే 8వ అధ్యాయము 22-23 వాక్యాలు చూడండి. వినాయించదను, చాలు. చూడండి, ఆ 2 వాక్యాల్లో మనం చదువుతూ ఉన్నాము. నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అంటాడు. ఈ మాట చాలా ముఖ్యం. ఏ మాట? నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అంటాడు. సపరేషన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు విడిపించాడంటే, ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. రెండవది, ఆయన వంటి వాడు ఎవడు కూడా లేడు అని. మూడవది, ప్రత్యేకించటానికి ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ తర్వాత ఐగుప్తీయులని ప్రత్యేకించటానికి దేవుడు తన బాహుబలం చేత ఒక డిఫరెన్సియేషన్, ఒక ఎడబాటు కలగ చేయటానికి దేవుడు తన బాహుబలాన్ని చాపి వారిని విడిపించాడు. హల్లెలూయా. కనుక ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు దేవుడు ఒక వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఏంటి ఆ వైరాగ్యం అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంతటి వాళ్ళంటే, యెహోవా అని చెప్పి మొరపెడితే చాలు, దేవుడు కూడా ప్రత్యక్షమై వాళ్ళ మొరను విని వారి సమీపాన వచ్చి వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు. వారు పడుచున్న కష్టాలు, ఇబ్బందుల మధ్యలో వారికి తోడుగా ఉండి జయమిచ్చేవాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించాలని కోరుకున్న దేవుడు ఆయన. అలాంటి దేవుడు, అలాంటి ప్రజలు తనకు కలిగి ఉండగా, దేవుని ప్రజలైన వాళ్ళు ఐగుప్తు ప్రజలలో మధ్యలో కలిసి ఉండడం దేవునికి పొరపాటున ఇష్టం లేదు. గనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎడబాటును ప్రత్యేకపరచెదను అంటాడు. ఆ రోజుల్లో చాలామంది అన్య జనాంగములు ఉండేవాళ్ళు. 7 రకములైన అన్యజనులు ఉండేవాళ్ళు. ఇంకా శపించబడిన సంతతికి అమ్మోనీయులు, మోయాబీయులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అక్రమ సంతానం అంటారు. అక్రమ సంతానం, లోతు సంతతి ద్వారా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ జనరేషన్ వాళ్ళు అక్రమ సంతానం అంటారు. ఇప్పుడు కూడా యెరూషలేం ప్రక్కన అమ్మాన్ అనే ప్రాంతంలో అమ్మోనీయులు నివాసం చేస్తూ ఉన్నారు. యెరూషలేం ప్రాంతం అది ఆశీర్వాదకరంగా ఉంటే, అమ్మోనీయులు నివాసం చేస్తున్న ఆ పట్టణం, ఆ ప్రాంతం అనేది ఎడారిగా ఉంటుంది.
ఇప్పుడు కూడా ఒక శపించబడినటువంటి సంతతి అక్కడ, అక్రమ సంతానం అంటారు, మోయాబీయులు, అమ్మోనీయులు అని. అలాంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒకవేళ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్ని జనుల వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉండగలిగితే ఏమవుద్ది? ఎడబాటు కాకుండా వాళ్ళ మధ్యలో ఐక్యత కలిగి చెరిపివేయబడి పరిస్థితులు వస్తాయి, చెడిపోతారు. అందుకే దేవుడు అంటాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, సపరేట్ చేస్తాను అంటాడు. ఎందుకు? దేవుని ప్రజలు అన్ని జనుల మధ్యలో కలిసి ఉన్నప్పుడు ఏమవుద్ది? వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకుంటారు గనుక. కీర్తనలో కూడా ఒక మాట ఉంది, అన్ని జనులతో చేరి వారి క్రియలు నేర్చుకున్నారు, అవి వారికి ఉరి ఆయును అని. అన్ని జనుల మధ్యలో గనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడంటే కారణం ఏంటో తెలుసునా? వారిని ప్రత్యేకించి వాళ్ళకు హోలీ జనరేషన్, ఒక సపరేట్ జనరేషన్గా దేవునికి ప్రత్యేకింపబడిన ప్రజలుగా ఉండాలని ప్రభు కోరుకొని తన బాహుబలము చేత విడిపించాడు. ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కూడా ప్రత్యేకపరిచాడు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో పౌలు గారు కూడా ఒక మాట అంటారు సపరేషన్ లైఫ్ని గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం నుండి చూడండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, చూడండి అక్కడ పౌలు గారు ఓ ప్రత్యేకతను గురించి చెప్తారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలలో నుండి వాళ్ళు సపరేట్గా ప్రత్యేకింపబడాలి అని దేవుడు కోరుకున్నాడు, అలాగే ప్రత్యేకించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు కూడా చెప్తారు, సంఘానికి ఒక ప్రత్యేకింపబడిన అనుభవంలో ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఉండాలి అని. ఎవరెవరి మధ్యలో ప్రత్యేకంగా ఉండాలి అంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటాడు మొట్టమొదట. అవిశ్వాసులతో. అప్పుడు దానికి వ్యతిరేకముగా ఉండే ఒక గుడ్ వర్డ్ ఏంటంటే విశ్వాసి అవిశ్వాసతో జోడుగా ఉండకూడదు అని. ఆ మాటలో ఉన్న ఆంతర్యం, అర్థం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని. అవిశ్వాసులతో జోడుగా ఉంటే ఏమవుతాయి? విశ్వాసులు కూడా అవిశ్వాసులు అవుతారు అని అర్థం. అవిశ్వాసులు అవుతారు అని. వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు, చర్చికి వస్తూ మానుకున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా కలిసినప్పుడు ఏం మాట్లాడతారు? వాళ్ళు మంచిగా మాట్లాడతారా? బాగున్నారా? పాస్టర్ గారు బాగున్నారా? ఎట్లుంది? ఏంటి సంగతి? ఏదన్నా క్రైమ్ జరిగిందా సంఘాల్లో అని ఒక మైనస్ని పాయింట్అవుట్ చేయటానికే ప్రయత్నం చేస్తారు కానీ గుడ్ వర్డ్, వాళ్ళ నోట మంచి సమాచారం వస్తుందా? రాదు. అప్పుడేమవుద్ది? ఆటోమేటిక్గా అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు ఏమవుతారు? విశ్వాసులు కూడా ఆ అవిశ్వాసంలోనికి పడిపోయే పరిస్థితులు వస్తాయి. కనుకొని వాళ్ళతో మీరు జోడుగా ఉండకూడదు అని అర్థం. ఈ మాటల్లో చూడండి, క్లియర్గా ఉంది. అవిశ్వాసులతో, ఒక విశ్వాసి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని. అప్పుడు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు ఏమవుతాయి? అప్పుడప్పుడు కొందరు వెనకబడిన వాళ్ళతో మాట్లాడుతూ, సహవాసం చేస్తూ, పలకరిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి గ్రాడ్యువలీగా రోజులు గడిచే కొలది ఆటోమేటిక్గా మైండ్ని డైవర్ట్ చేసే పరిస్థితులు కూడా రాకపోదు, వస్తాయి ఖచ్చితంగా. గనుకనే సపరేషన్ని కాపాడుకోండి అంటాడు పౌలు గారు. ఆ కొరింథీ సంఘములో ఆల్రెడీ అలాంటి ప్రజలు ఉన్నారు. పునరుత్థానాన్ని గురించి డిస్కస్ జరిగి కొంతమంది చర్చి మానుకున్నారు కొరింథీ సంఘంలో. కొంతమంది ఇల్లీగల్ అనుభవాల్లో ఉండి చర్చి మానుకున్న వాళ్ళు ఉన్నారు ఆ సంఘంలో. ఇంకా వేరే కారణాలు కలిగి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉంటున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి అపవిత్రులుగా జీవిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసుల్ని చెడగొడుతూ ఉన్నారు.
విశ్వాసులను చెడగొడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళుగా, ఇక్కడ ఉండేవాళ్ళు అపవిత్రులుగా అన్నట్లుగా. అందుకే సామెతలో ఒక మాట ఉన్నది, భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగును అని. భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగును అంటే ఎటు అర్థం కాని పరిస్థితుల్లో పిచ్చెక్కి వెర్రెక్కి తిక్కలోలాగా పిచ్చోల్లాగా తిరిగే పరిస్థితులు వస్తాయి అని. ఎవరు అంటే భక్తి విడిచి అవిశ్వాసకరమైన మార్గాల్లో నడిచే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కనుక వాళ్ళతో ఇంకా చెప్పాలంటే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఉంటారు. పరుగు పందెంలో పరిగెత్తేవాళ్ళు బహుమానాన్ని చూస్తే పరిగెడతారు, కానీ పరిగెత్తేటప్పుడు ఎవడో ఒకడు బాల్లో పడ్డాడు, ఎందుకు పడ్డావరా అని చెప్పి వాడిని లేపటానికి ఆగుతాడా? వాడు ఎట్టానే నాకెందుకని పరిగెడతాడు. ఇంకొకడు మోకాళ్ళు ఎర్రగొట్టుకుంటాడు, ఒకడు పడతాడు, బాళ్ళు పడతాడు, అన్ని రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. కానీ పరిగెత్తేవాడు గమ్యాన్ని చూసే పరిగెడతాడు. హల్లెలూయా. అలాగే పౌలు గారు అంటారు హెబ్రీ సంఘానికి, చూడండి 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపభారమును చూడండి, ఎవరిని చూచుచు? యేసు వైపు చూచుచు. ఇప్పుడు ఇది ఈ రోజుల్లో మనం చేయవలసిన పని ఏంటంటే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అంటాడు. ఒక సపరేషన్ అంటే ఏంటి? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఒక టెస్టిమోనియల్ లైఫ్ ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఎందుకు అక్కడ పౌలు గారు ఆ మాట చెప్తున్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాస వీరుల పట్టికల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, ఇంకా అనేక భక్తుల గురించి వ్రాస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇంకా చెప్పాలంటే స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియం మధ్యలో క్రికెట్ ఆడేవాళ్ళు ప్లేయర్స్ ఉంటారు. చుట్టూ ఎవరు కూర్చొని ఉంటారు? గేదెలు కూర్చొని ఉంటాయా? బరగొడ్లు కూర్చుంటాయా? మనుషులు కూర్చొని ఉంటారు. ఎవరు ఏ దేశానికి సంబంధించిన జెండా పట్టుకొని ఊపుతూ ఉంటారు. ఒక రన్, ఒక 6 కొట్టాడనుకో, 4 కొట్టాడనుకో అని ఊపుతూ ఉంటారు. అప్పుడు ఆ జెండా ఊపినప్పుడు ఆ ప్లేయర్స్కి ఏమనిపించింది? ఎంకరేజ్మెంట్ కలిగిద్ది. మా వాళ్ళు నన్ను ఇచ్చేస్తున్నా ఇంకా ఉత్సాహం వచ్చి అతడు ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మన చుట్టూ పౌలు గారు అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇప్పుడు మనం కూడా ఒక గ్రౌండ్లో ఇప్పుడు ప్లే చేసేవాళ్ళుగా ఇప్పుడు మనం కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ పాత నిబంధన కాల భక్తులు అందరూ ఇప్పుడు స్టేడియం చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనం ఆట ఆడాలి. ఇప్పుడు ఆ కంపారిజన్ చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున వాళ్ళు పలుకుతూ ఉన్నారు, ఇదిగో మేము విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాము, కనుక మీరు కూడా పోరాడండి, గెలవండి, జయించండి అని. ఇప్పుడు ఆ పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య ఇప్పుడు మనకు ఆయన మాదిరిగా ఉండి, వాళ్ళు మాదిరిగా ఉండి ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఏమని? మీరు కూడా సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మీరు ఓపికతో పరిగెత్తండి అంటాడు. గనుక పాత నిబంధన కాలంలో ఉన్న అనేక మంది భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. యేసయ్య మనకు మాదిరిగా ఉన్నారు. గనుక ఇప్పుడు మనం యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము గాక. ఓపిక కూడా అవసరం. పరిగెత్తే వాళ్ళు ఒకేసారి విజిల్ వేసాడనుకో, ఒక్కసారిగా ఒకే ఊపులు పరిగెడతారా, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అందుకే రన్నింగ్ రేస్లో ఉండే ఒక చిట్కా ఏంటంటే, విజిల్ వేసినప్పుడు స్లోగా పరిగెడుతూ ఉంటారు. అప్పుడు గమ్యం
బార్డర్లు దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు స్పీడ్ పెంచుతారు. అది ఒక క్రమం. అందుకే పౌలు గారు కూడా అంటారు, మీరు నియమ ప్రకారం పోరాడకపోతే వాళ్ళు కిరీటాన్ని పొందరు అంటాడు. ఒక నియమం, ఒక డిసిప్లిన్. ప్లేయర్లు ఉన్నారు, రన్నింగ్ రేస్ కానీ క్రికెట్ కానీ ఏది గేమ్స్ అన్నా వాళ్ళు సంవత్సరాల కొలది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే ఒలింపిక్స్లో గెలవగలరు. ఇంట్లో సోమరులుగా తిని బద్ధకంగా ఉంటే గెలుస్తారా? గెలవరు. కనుకనే ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఓపికతో మీరు పరిగెత్తండి అంటాడు. కనుక ఇదొక విశ్వాసపు యాత్ర అనేది, ఇది యేసు వైపు చూచుచూ పరిగెత్తే యాత్ర. గనుక అవిశ్వాసులతో జోడుగా ప్రత్యేకత అంటే ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. రెండవది, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏం పొత్తు, క్రీస్తుకు బెల్యులతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడా, డిఫరెన్సియేషన్ చూడండి. కనుక ఎప్పుడైతే ఈ ప్రత్యేకతని మనం కాచుకొని ఉంటామో, ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఒక నిబంధన మనతో చేస్తాడు. ఏంటి ఆ నిబంధన? 18వ వాక్యం 2వ భాగాన్ని చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అంటాడు. ఒక నిత్య నిబంధన మన జీవితంలో ప్రభు చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాల్లో మనం చదివితే, ఎప్పుడైతే ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని మనం చేస్తామో, అవిశ్వాసులతో పాలు ఉండకుండా, బెలియోలతో కాకుండా, చీకటితో కాకుండా, దుర్నీతితో కాకుండా, వీఆర్ సపరేషన్, వీఆర్ హోలీ జనరేషన్ అని ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రత్యేకతను కాచుకుని ఉంటామో, అప్పుడు దేవుడు వారితో చేసే ఒక నిత్య నిబంధన ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనందును, వారు నాకు ప్రజలు ఉందురు అంటాడు. అప్పుడు అంటాడు, అన్నజనులతో సహవాసం చేస్తూ వాళ్ళు విగ్రహారాధన శాపంలో ఉంటూ ఒకవేళ ఉంటే దేవుడు వాటిని సహిస్తాడా? సహించడు. చాలాసార్లు బైబిల్లో దేవుడు చెప్తూ వచ్చాడు, అమాలేకులను సంహారం చేయండి, వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకోకూడదు అని. చాలా చోట్ల ఒక సపరేషన్ లైఫ్, ప్రత్యేకతను గురించి, అన్ని జనులతో కలవకుండా మీరు జాగ్రత్త పడండి అని పౌలు గారు చెప్తూ వచ్చారు. కనుక దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు మనము కూడా ఒక ప్రత్యేకింపబడిన అనుభవాన్ని కాచుకుంటూ ఉండాలంటే అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు, గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను, సరళత సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అని కన్నడలో ఆ మాట బాగుంటుంది. ప్రజల మధ్యలో మనం ఉంటూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, పలకరిస్తూ ఉన్నాం, కానీ పర్ఫెక్ట్నెస్ సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అంటాడు. లేదు, ఇది లోకం, ఈ బిగబట్టుకొని ఉండాలనుకుంటే అది కుదరని పని. పౌలు గారే అంటారు, ఒకవేళ అలా అనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు విగ్రహారాధికులు బంధువుల్లో ప్రోగ్రాం పిలుస్తారు, రండి మీరని. నేను రాను, యేసుప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, మీరు విగ్రహాలు చేస్తున్నారా అన్నావనుకో, అప్పుడు వాళ్ళ దృష్టికి మనం అభ్యంతరకరంగా మారిపోతాం. ఓ పెద్ద భక్తురాలేమే, పెద్ద భక్తుడు, యేసుప్రభు నమ్ముకున్నాడంట, ప్రార్థనకి వెళ్తాడంట అని వాళ్ళు మన మీద లేనిపోని మాటలు పలకకుండా. అందుకే పౌలు గారు అంటారు, మీరు సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అంటాడు. బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో కొందరు మారని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో వెళ్ళాలి, పలకరించాలి, మాట్లాడాలి. అంతేకాని ఒకవేళ అలా నేను ఉండను అని, అది దాంట్లో ప్రత్యేకత కాదు. ప్రత్యేకత అనేది యెసన గారు చెప్పేవారు, ఒరే మీసాల్లో లేదురా ప్రతిష్ట అనేవాడు, అడ్డపంచులు కట్టుకుని దాంట్లో లేదురా ప్రతిష్ట అనేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు వారు అన్నారు, ఏమని, నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తీసివేయని. ఒకడు అలాగే కంటిని పరుచుకున్నాడు, ఇంకొకడు చెయ్యి అభ్యంతరకరంగా ఉందని చెప్పి చెయ్యిని కోసుకున్నాడు. ఆ మాటలోని అర్థం ఏంటి? ఒక కాన్సిక్రేషన్ లైఫ్, ఒక ప్రతిష్ఠింపబడిన జీవితము అనేది అంతరంగంలో. పౌలు గారు అంటారు, బైబిల్లో కూడా ఉంది, అంతరంగంలో సున్నతి చేయబడిన వాళ్ళైన ప్రజలుగా ఉండండి అని. దేవుడు హృదయములో సున్నతి చేశాడు అని, భౌతికంగా కాదు.
కనుక పాత నిబంధన కాలంలో ఉంటున్న మాటలు, పద్ధతులు, ఆచారాలన్నీ ప్రక్కన పెట్టి రోజుల్లో హృదయంలో సున్నతి చేయబడి, అంటే ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి వర్ధిల్లుచు ఉన్నప్పుడు అదే ఒక ఆత్మ సంబంధమైన అనుభవము, ప్రతిష్ట అని అర్థం. గనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ తర్వాత ఐగుప్తీయుల మధ్యలో ఒక ప్రత్యేకతని దేవుడు కలగజేయాలని కోరుకున్నవాడై తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18-19 వాక్యములో మీరు చూడండి. అక్కడ కూడా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19 వాక్యములో చాలు. అన్యజనులు విధేయులగునట్లు. అన్యజనులు పౌలు గారు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ అన్యజనుల మధ్యలో వెళ్ళినప్పుడు ఈ మాట అంటాడు, అన్యజనులు కూడా దేవునికి విధేయుల అయ్యేటట్టుగా వాక్యము చేత, క్రియల చేత, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు మా ద్వారా చేయించిన వాటిని గురించే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపును అంటాడు. ఎందుకంటే అన్యజనులు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మాటను వారు అంగీకరించేటట్లుగా, సువార్తను అంగీకరించేటట్లుగా, వాళ్ళు విధేయులయ్యేటట్లుగా వాక్యము చేత, క్రియ చేత, గుర్తుల బలము చేత, మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత మాట్లాడ తెగింపను అంటాడు. ఈ మాటను బట్టి దేవుడు తన బాహుబలాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. 3 కారణాలు. 4వ కారణం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యములో చాలు చూడండి. తొలిచూలు పిల్లల నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టుకున్న నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిరి అని 4 కారణాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా విడిపించాడు అంటే తన బాహుబలము చేత. ఎందుకు విడిపించాడు? 1, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. రెండవది ఆయనకు సమానమైన దేవుడు ఎవరు కూడా, ఆయనకంటే వేరే ఎవరు కూడా గొప్పవాళ్ళు లేరు అని. 3వది ఒక ప్రత్యేకతని కలగజేయాలని కోరుకున్నవాడై, ఎవరి నుండి? అన్యజనుల నుండి, విగ్రహారాధికుల నుండి, లోక సంబంధమైన వ్యక్తుల నుండి ఒక సపరేషన్ లైఫ్ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నవాడై వారిని తన బాహుబలము చేత విడిపించాడు. 4వదిగా పస్కా ఆచరణ ద్వారా దేవుడు తన ప్రజల్ని విడిపించాడు. పస్కా ఆచరణ, పస్కాను గురించి రాబోయే రోజుల్లో చెప్తాను. ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందటానికి ఒక బలి అవసరం. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని అనేక గ్రంథాల్లో ఉన్నట్లుగా ఆ పాత నిబంధన కాలంలో కూడా తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలు ప్రజలను ముట్టుకొను నిమిత్తం. ఐగుప్తు దేశంలో 10 రకములైనటువంటి బాధలు, తెగులు వచ్చాయి. చివరిగా ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని ఐగుప్తు దేశంలో ఇంట పనిచేసే దాసుని యొక్క జ్యేష్ఠ కుమారుడు వరకు జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు, పశువుల్లో కానీ జంతువుల్లో కానీ అన్నిట్లో. అప్పుడు ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని పోనిచ్చాడు. ఆ సమయంలో ఆ రాత్రి వాళ్ళు తొలిచూలు పిల్లల నాశనం చేయవాడు ఇశ్రాయేలు ప్రజలు ముట్టకుండా నిమిత్తం పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించారు. ఒక గొర్రెపిల్లను వధించి రక్తాన్ని, ఏ ఇంట్లో వాళ్ళు గొర్రెపిల్లను వధించి రక్తాన్ని వాళ్ళ ద్వారబంధముల మీద రాయాలి. ఆ పూట సంహార దూత వస్తాడు. వచ్చినప్పుడు ఏ ద్వారబంధముల మీద అయితే రక్తం ఉంటుందో అక్కడ సంహారం జరగకుండా ముందుకు సాగిపోయేవాడు. అలా ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఆ మరుసటి రోజు ఇశ్రాయేలు ప్రజల
ఇళ్లల్లో మరణాలు జరగలేదు, కానీ ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి ఐగుప్తీయుల ఇళ్లల్లో మరణాలు జరిగిపోయాయి. ఎవరు చనిపోయారు? జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు. జంతువులకు కూడా జ్యేష్ఠత్వముగా ఏదైతే ఉంటుందో అవి కూడా చనిపోయాయి. అప్పుడు ఆ ఐగుప్తు దేశంలో మహాఘోష కలిగింది. వెంటనే ఫరో భయపడ్డాడు. వీళ్ళుంటే, మోషే అహరోను వీళ్ళుంటే ఇక మేమందరూ చచ్చిపోతామని చెప్పి పంపించేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో పస్కాను గురించి, పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధించబడుట చేత కుటుంబాలుగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ ఐగుప్తును విడిచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. పస్కా అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. చూడండి, క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను అంటాడు. పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధింపబడింది. ఇప్పుడు కంపారిజన్గా కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎక్కడ? కల్వారి శిలువలో. మనము చేసినటువంటి పాపాలను బట్టి మన దోషాన్ని, మన శిక్షని, మానవుడు చేసిన ప్రతి పాపభారాన్ని ఆయన శిలువలో మోసుకున్నవాడై పస్కా పశువుగా, గొర్రెపిల్లగా ఆయన వధింపబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో కూడా మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా చూడండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. యేసుక్రీస్తు ఎవరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు? ఆయన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధింపబడింది ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు. అయితే పౌలు గారు సంఘానికి చెప్తారు, పస్కా గొర్రెపిల్ల వధింపబడింది. ఆయన ఎవరు? క్రీస్తే. యేసుక్రీస్తు లోకంలో 33.5 సంవత్సరం జీవించారు. 2018 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నారు. ఆయన ఈ లోకంలో మానవాళి కొరకై వచ్చారు. మానవాళి యొక్క పాప భారాన్ని మోసుకొని పోవటానికి వచ్చారు. కనుక ఆయన వచ్చుట ద్వారా మానవునికి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి వచ్చారు. ఆయన మరణం అనుభవిస్తే మనిషికి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణను గురించినటువంటి ఒక సత్యం ప్రజలకు చాలామందికి తెలియదు. మునుపు మీతో చెప్పినట్లుగా ఆయన మనుషుల కొరకు ఎందుకు చచ్చిపోవాలి, దేవుడైతే ఆయన ఎందుకు చావాలి అని అపహాస్యం చేసి నవ్వేవాళ్ళు లేకపోలేదు. దేవుడు అంట ఆయన శిలువలో మరణించాలా, 10 కత్తులు 10 తలలు చేత పట్టుకొని నరికేటట్లుగా ఉండాలి, కానీ ఆయన ఏంటి అన్నట్లుగా అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మరణం అనుభవించుట చేతనే, మనుషుల కొరకు మరణాన్ని అనుభవించుట చేతనే మానవునికి రక్షణ కలుగుతూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా మీరు చూడండి. పాత నిబంధన కాలంలో ఆయన పొందినటువంటి గాయములలో మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు ఆయన శ్రమ అనుభవించవలసి వచ్చింది, ఎందుకు మరణాన్ని అనుభవించవలసి వచ్చిందని 53వ అధ్యాయం మొత్తం మీరు చదివితే యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచన వాక్యాలు యెషయా గ్రంథంలో ఆయన పొందిన గాయాలలో ఉంటున్న స్వస్థత కొరకే ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు, గాయపరచబడ్డాడు అని చదువుతూ ఉన్నాం. 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి చూడండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. అందుకే యేసుప్రభు వారు కూడా అంటారు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు. గొల్గొతా శిఖరానికి సిలువను మోసుకుంటూ ఆయన భారాన్ని భరించి వెళ్తూ ఉంటే చాలామంది స్త్రీలు ముసుగు వేసుకొని ఏడుస్తూ ఆయన మీద ఏదో జాలి పడ్డట్టుగా, ఆయన మీద ఏదో కనికర పడ్డట్టుగా ఆప్యాయత చూపించే వాళ్ళుగా ఉన్నారు.
అయ్యో ఈయనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు కలిగింది అని. కానీ యేసయ్య అంటాడు, మీరు నా కొరకు ఏడవబాకండి, నేను మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను, నా మరణము ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. అంతకు మునిపే దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు ఏమని, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనే, మీకు ప్రకటించే సువార్త అన్ని జనులు ప్రకటించిన వాళ్ళు మారేవాళ్ళు కదా, మీరెందుకు మారట్లేదు? కోడి తన రెక్కల చాటున పిల్లల్ని రమ్మని పిలిచినట్లు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు పిలిచాను, కానీ మీరు రానులకపోతురి అంటాడు. ఎన్నోసార్లు దేవుడు యేసయ్య అలా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. చివరికి బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువకు వేయండి అని తన ప్రజలే ఆయనను అప్పగించేశారు. అయితే ముందుగా ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు గనుక ఆ గొలగొతా శిఖరానికి సిలువను మోసుకుంటూ వెళ్తున్న సమయంలో కూడా స్త్రీలతో చెప్తారు, మీరు నా కొరకు ఏడవబాకండమ్మా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. రాబోయే రోజుల్లో భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి, వాటి నుండి మీరు తప్పించబడు నిమిత్తం మీరు ఏడవండి అని ముందుగా యేసయ్య చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఏం జరిగింది తెలిసినా, యేసుక్రీస్తు మరణాన్ని అనుభవించాడు, సమాధులు పెట్టబడ్డాడు, 3వ దినం మన మరణాన్ని జయించి తిరిగి వెళ్ళిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తీతు చక్రవర్తి కాలంలో, హిట్లర్ చక్రవర్తి కాలంలో యూదులు దేవుని ప్రజల్ని భయంకరమైన హింసతో చంపారు. ఇప్పుడు కూడా ఆ హిట్లర్ మ్యూజియం ఉంది. యూదులు వాళ్ళు ఎప్పుడైతే యేసయ్యను త్రోసిపుచ్చారో, యెషయా ప్రవచనాలు కూడా వ్రాయబడి ఉన్నది ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు, కానీ వారు ఆయనను విడిచిపెట్టారు కనుక అన్ని జనులైన మనకు ఆయన రక్షణనిచ్చి మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె అనారోగ్యంతో ఉందయ్యా అన్నప్పుడు, పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అంటాడు. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని. మరి ఆ మాటకు అర్థం ఏంటి? పిల్లలు ఎవరు? యూదులు, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలు. పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అంటాడు. అప్పుడు ఆమె కూడా అంటది, కనాను స్త్రీ అంటది, ఆమె ఒక అన్ని దేశస్తురాలు, అన్యురాలు. ఆమె అంటదయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసి రొట్టె ముక్కలు తింటాయి కదా, వాటికి కూడా ఆహారం అవసరం కదా అని అడిగినప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని గుర్తెరిగిన దేవుడు, ఇంకా చెప్పాలంటే యూదులు అన్ని జనులతో కలవరు. అందుకే సమరియా స్త్రీ బావి దగ్గర యేసయ్య వచ్చినప్పుడు అంటరాని వాళ్ళుగా వాళ్ళని చూసేవాళ్ళు, ఒక హీనంగా చూసేవాళ్ళు. యూదులంటే, యూదా గోత్రానికి సంబంధించిన యూదులంటే హయ్యర్, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న కులాలు అని ఇప్పుడు కూడా వాళ్ళు అంగీకరిస్తారు. అందుకే వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ చాలా డిసిప్లిన్గా ఉంటాయి. అయితే మన దగ్గర అనుకునే మాట ఏంటంటే, యేసు ప్రభువా ఆయన తక్కువ కులానికి సంబంధించిన దేవుడు, ఆ దేవుడు, వీళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు అంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసునా, ఆయన ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టిన ఒక యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడేదో ఆంధ్రాలో అక్కడక్కడ పరిస్థితి, వీళ్ళేమో తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అంటారు. అంటే భౌతికంగా చెప్తూ ఉన్నాను, యూదా గోత్రంలో పుట్టిన దేవుడు ఆయన. కనుకని ఇప్పుడు కూడా యూదులంటే ఎంత నిష్ఠ అంటే, ఆ అన్ని జనులతో పొరపాటున కలవరు, వాళ్ళకి దగ్గర రానివారు కూడా. ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు చాలామంది వినకపోగా, యూదా ప్రజలు వినకపోగా, ఆ తర్వాత వాళ్ళు నష్టానికి గురైపోయారు. ఇప్పుడు యెరూషలేముకి యూదులందరూ సమకూరుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ కొరకు పెద్ద పెద్ద క్వార్టర్స్లో, అపార్ట్మెంట్లు సిద్ధపరిచారు. అప్పట్లో దూరం అయిపోయారు కదా, దేవుడు చెప్పిన మాట తృణీకరించి బాధపడలేక కొంతమంది యూదులు చెదిరిపోయారు. కానీ ఇప్పుడు యూదులను సమకూరుస్తున్నారు యెరూషలేములో. ప్రభు రాకడ సమీపిస్తూ ఉండగా అందరిని సమకూరుస్తారు అని ప్రవచనాలు కూడా వ్రాయబడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వాక్యాల్లో కూడా మీరు చూడండి. ఇప్పుడు ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత కలుగుతూ ఉండగా, ఆయన శిక్ష
మనం పొందవలసిన శిక్ష ఆయన అనుభవించి ఉండగా ఇప్పుడు మన యొక్క శిక్షని, మన యొక్క పాపాలని దేవుడు ఆయన పొందిన మరణము ద్వారా మనకు విడుదల ఇచ్చాడు అనే సంగతి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం 9వ వాక్యాన్ని చూడండి. ఆయన కుమారుడిని యేసు రక్తము, చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ తర్వాత చూడండి 7వ వాక్యం 9వ వాక్యంలో ఎంత క్లియర్గా వ్రాయబడి ఉన్నదంటే, పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధింపబడటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. దేవుడు తన బాహుబలము చేత రక్షించాడు. పౌలు గారు కూడా చెప్పారు కొరింథీ సంఘానికి, పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు, ఆయన ద్వారా పాపానికి క్షమాపణ కలిగిందని. ఇక్కడ కూడా ఆయన కుమారుడిని యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. మరి ఆయన రక్తము ఆయన రక్తము ఆయన రక్తము అంటే అర్థం ఏంటి? ఆ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసి అడిగింది, యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అంటున్నారు కదా, అట్లా అనకూడదు కదన్నా అంటది. యేసు రక్తం అంటారు కదా, అట్లా అనకూడదు. ప్రేరాయులు అంటారు కదా, మరి యేసు రక్తం అంటారు. ఆమె ఏంటంటే నిజంగా ఏదో రక్తం బాటిల్ పోషించారేమో అన్నట్లుగా భయం వేసిద్ది అంటదా. కంపారిజన్గా పలుకుతామే కానీ యేసు రక్తం అంటే ఏదో, ఇంకొక లెక్చరర్ అలాగే అడిగాడు, రక్తం అంటే ఏదో జంతు రక్తం తీసుకొచ్చి బల్ల ఇస్తారేమో అనుకున్నాడు ఆయన. మరి పిచ్చోడా, కంపారిజన్గా ద్రాక్ష రసము బ్రెడ్ తీసుకొని కంపారిజన్గా దాన్ని గుర్తుగా సాదృశ్యంగా ఇస్తాము కానీ అట్లా కాదంటాను. అవునన్నా అంటాడు అతను. లెక్చరర్ అయ్యి ఉండి మరలా థియోలాజికల్ అన్ని చదివాడు, మరలా వెరివేషాలతో మాట్లాడతాడు. చూడండి, అంటే కొందరు కావాలని అతి తెలివి అనమాట. అతి తెలివి ఏం చెప్తారా అన్నట్లుగా. చూడండి, బైబిల్లో ఉండే సత్యాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన రక్తం ఆయన రక్తం ఆయన రక్తం అని ఆత్మీయంగా. అందుకే యేసుప్రభు వారు కూడా ఆయన చెప్పే ప్రతి మాట ఆ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పట్లో కూడా అర్థం చేసుకునే వాళ్ళు, వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కూడా శరీరానుసారమైన మనసు కలిగి ప్రవర్తించినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు వారికి మైండ్లోకి ఎక్కవు అని పౌలు గారు చెప్తారు. అందుకే ఆత్మ సంబంధమైన వివేచన ఉంటే అర్థం చేసుకుంటారు అని. ఆనాడు నికోదేము ఉన్నాడు, భక్తుడు, పాస్టరే, కానీ ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటాడు. బోధకుడై ఉండి కూడా నీకు మైండ్ లేదా అంటాడు దేవుడు. యేసయ్య, నీవు బోధకుడు ఉండి కూడా ఈ సంగతి తెలియదా? నిజమే, ఆ రోజుల్లో అలాంటి బోధకులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు. అంటే ఆత్మ సంబంధమైన అనుభవాల్లో అర్థం చేసుకునే వాళ్ళు అరుదైపోయారు. ఫిజికల్గా లోకరీతిగా అనుకూలమైనటువంటి మాటలు చెప్పి భయభ్రాంతులుగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట ఆత్మానుసారంగానే మాట్లాడుతూ వచ్చాడు, కానీ శరీరానుసారంగా ఎప్పుడు మాట్లాడలేదు. యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరించి ప్రతి పాపం నుంచి విడిపిస్తూ ఉంది. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మీరు కృపచేతను రక్షించబడి ఉన్నారు అంటాడు. అందుకే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒక వ్యక్తి నీతిమంతుడుగా పవిత్రమైన వ్యక్తిగా మారాలంటే అతడు పాపములను ఒప్పుకోవాలి. సామెతల్లో కూడా ఒక మాట ఉంది, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు కనికరాన్ని పొందుతారు. లేకపోతే శిక్ష, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష కలుగుతుంది అని. నమ్మని వానికి ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రతి పాపాలని ఆయన క్షమించగలడు, విడుదల చేయగలడు అని విశ్వసిస్తూ ఉన్నాం. పాపాత్మురాలు యేసు దగ్గరకు వచ్చింది, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆ తర్వాత వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కూడా, ఆమె యొక్క పాపాలు కూడా క్షమించబడ్డాయి.
యేసుప్రభు వారు అంటారు, అమ్మా ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదు కదా, నేను కూడా నీకు శిక్ష విధింపను, మరీ ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం నీ పాపం చేయకు అన్నాడు. ఆ రోజు నుండి ఆమె నీతిమంతురాలుగా మారింది. నీతిమంతురాలుగా మారి ఎందుచేత పాపపు ఒప్పుకోలు ఆమె ఒప్పుకున్నది కాబట్టి, అయ్యా గతంలో తెలుసో తెలియక చేశాను, ఇక మీదట నేను చేయను ప్రభువా అని ఆమె నోటితో ఒప్పుకోలు చేయటం ద్వారా ఆమె నీతిమంతులుగా తీర్చబడింది. పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రురాలుగా దేవుడు చేశాడు. ఒప్పుకొనకపోతే, కన్ఫెస్ చేయకపోతే పాపం వాళ్ళలో నిలిచి ఉంటుంది అని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. గనుక నోటి ద్వారా కన్ఫెస్ చేసుకునే అనుభవాలు చాలా ముఖ్యము. బయట లోకస్తులైతే వాళ్ళు ఏం చేస్తారు, పాపాలు క్షమించబడాలంటే గంగానదిలో వెళ్తే మునిగితే పాపాలు పోతాయి అంటారు. ఆ గంగానది అప్పటికే కంపు కొడుతూ ఉంది, ఆ కంపులో ఈ కంపుడు దిగాడు. ఆ మధ్య ఒక అతను కాశీకి వెళ్తే ఏదైనా విడిచిపెట్టి రావాలని వెళ్ళాడంట. కోపస్తుడు, కోపం విడిచిపెట్టి వచ్చాను అన్నాడు అందరితో. ఒక్కొక్కళ్ళు అడగడం ప్రారంభించాడు, కాశీకి వెళ్ళావంట, ఏం విడిచిపెట్టి వచ్చావు? నేనా కోపాన్ని విడిచిపెట్టి వచ్చాను అంటాడు. ఇంకొకడు అడిగాడు. ఇక విసుగు పుట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా పరిగమాలన్నాడు, కోపాన్ని విడిచిపెట్టి వచ్చానని చెప్పి గట్టిగా అనేసరికి పోయిన కోపం మరలా వచ్చింది. అది లోకంలో ప్రజలు ఎక్కడికెక్కడికో వెళ్తారు. కాశీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రకరకాల చోటుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నదులు మునిగే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పేదోళ్ళకి బట్టలు పంచేవాళ్ళు ఉన్నారు, మిచ్చరు అరటిపళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాటి ద్వారా మనిషి యొక్క పాపాలు క్షమించబడవు. సత్క్రియల చేత, ఒక వ్యక్తి యొక్క మంచి క్రియలు అంటే ఒప్పుకున్నట చేత అతని పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు అలాంటి రక్షణ దేవుడు మనకిచ్చాడు గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యంలో కూడా ఇంకొక మాట పౌలు గారు చెప్తారు చూడండి. ఎఫెసీ సంఘానికి పాప క్షమాపణ దేవుడు మనకిచ్చాడు. 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూడండి, ఆయన రక్తం వలన మనకు విమోచనము, ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటాడు. రక్తము వలన విమోచన కలిగింది, అపరాధములు కూడా క్షమించబడ్డాయి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆ మాట చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు మరలా పౌలు గారు సంఘాలకు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, రక్షణ అనేది చాలా విలువైంది కాబట్టి. ఎందుకంటే ఎంతో మందికి సువార్త చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా సువార్త ఉంది. మీడియా ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా వాక్యాలు వెళ్తూ ఉన్నాయి. కానీ రక్షణ అనేది చాలామంది ఇంకా పొందలేకపోతూ ఉన్నారు. అయితే రక్షణ దేవుడు మనకిచ్చాడు కదా, మనకు కలిగి ఉన్నది. ఇది దేవుని యొక్క కృప మహదైశ్వర్యము అంటాడు. ఇప్పుడు మనకు దేవుడిచ్చిన ఒక మహదైశ్వర్యం ఏంటి? మనకిచ్చిన రక్షణే. మనకు అనుగ్రహించే ఐశ్వర్యం ఏంటి? మనం అనుకుంటాం ఫిజికల్గా ఒక వ్యక్తి భౌతికంగా అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. అది కాదు ఆశీర్వాదం అంటే. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే, దేవుడు మన అపరాధములను క్షమించాడు కదా, మనం దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, ఇది మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. హల్లెలూయా. గనుక ఈ ఆశీర్వాదాన్ని బట్టే మనం సంతోషపడాలి, కానీ భౌతిక సంబంధమైన వాటిని బట్టి సంతోషపడకూడదు అంటాడు. గనుక దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి ప్రతిరోజు దేవునికి స్తోత్రాలు చెబుతూ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో యేసయ్య అంటారు, ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు మనకు విశ్రాంతి అంటే ఆత్మకు విశ్రాంతి, ఒక నెమ్మది, ప్రశాంతత, ఆయన బిడలుగా జీవించే కృప, మహదైశ్వర్యం ఇచ్చాడు కదా. వీటన్నిటిని తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభురాకుడుకు సిద్ధపడాలి. పౌలు గారు అంటారు, కడవరి రక్షణ కొరకు మీరు సిద్ధపడండి అని. కడవరి రక్షణ, పాప క్షమాపణ అనే రక్షణ ఇచ్చాడు.
రెండవది దేహ విమోచన అనే ఆ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి అంటాడు. ప్రభువటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. వచ్చే వారం మరికొన్ని